తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయటం ఏంటి అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే డీజీపీ గాని సీఈఓ ఇచ్చినటువంటి నివేదిక ఆశాంతం చదివిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా దీనిపైన ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు తమకు నివేదికలు అందజేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ సీఈఓ రాజీవ్ కుమారే స్వయంగా ఆదేశాలను జారీ చేసినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ రోజు సాయంత్రానికి మళ్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ దీనిపైన ఒక నోట్ కూడా ఇవ్వబోతుంది. అసలు ఇప్పటి వరకు అయితే ఏదైతే అక్కడ 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టాం, మొత్తం 3 చట్టాలు 10 సెక్షన్లు, ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి 10 సెక్షన్లలో ఈ యొక్క కేసులు పెట్టామని కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి సీఈఓ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో దానిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. అసలు వీటన్నిటిని చూస్తుంటే ఇక పిన్నెల్లి రాజకీయ చరిత్ర అయితే ఇక ముగిసిపోయినట్లే అని కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే సీఈఓ పంపినటువంటి నివేదికలో ఉన్నటువంటి సెక్షన్లు కూడా 7 ఏళ్లకు లోపు అంటే చాలా 3 చట్టాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చట్టాలు కూడా ఒకసారి చూస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపు క్రితమే మన కేంద్ర ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట మొత్తం ఐపీసీ సెక్షన్, అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం 1984 ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి 10 సెక్షన్లు కూడా సెక్షన్ ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ 143, 147, 448, 427, సెక్షన్ 353, సెక్షన్ 452, సెక్షన్ 120B ఇవన్నీ కూడా సెక్షన్ 120B అయితే నేరపూర్వక కుట్ర పాల్పడటం, ప్రధాన నిందితుడికి పడినటువంటి శిక్షతో సమానంగా నేర ఘటనలో భాగస్వాములైన వారికి అదే శిక్ష పడుతుంది. సెక్షన్ 452 విధులకు అవరోధం కలిగించాలని గాయపరచాలనే ఉద్దేశంతో దౌర్జన్యంగా ఇల్లు కార్యాలయాలకు అక్రమ చొరబాటు 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 131, 135 ఇదైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. పీడీపీ చట్టం 1984 ప్రకారంగా చూస్తే ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే చట్టం ఇది కూడా జైలు శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంది. అయితే ఇంకొక అసాధారణమైనటువంటి పరిస్థితి శ్రీహరి ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. మన ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్